నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. బుగ్గా రాజేంద్రనాథ్ గారు గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయితే ఇప్పుడు మొన్న ఈ మధ్యకాలంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ రేస్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు వినపడుతున్నటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్న ఒక మాటకే అంత రెస్పాన్స్ వచ్చింది. మరి ఇంత ఇదిగా నేను మాట్లాడుతున్నా ఎందుకు కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి డిఫెండ్ చేసుకోలేకపోతుంది అనేది ఆయన వాదన. అట్ ద సేమ్ టైం కొంతమంది దీని గురించి మాట్లాడుతున్నారు. అయితే ఓవరాల్గా ఈ సబ్జెక్ట్కి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో వివరిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. అదే సార్, బుగ్గా రాజేంద్రనాథ్ గారు ఇలా మాట్లాడడానికి సంబంధించి ప్రజల్లో కూడా కొంతవరకు సందిగ్ధం ఎక్కువ అవుతుంది. అయితే దీన్ని ఎలా చూడొచ్చు? అసలు కుటుంబ ప్రభుత్వం దీనికి ఎందుకు డిపెండ్ చేసుకోవట్లేదు? మీరు ఇందాక విశ్లేషణలో మాట్లాడుతూ చెప్పారు కదా, మీరు ఒకటి గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా ప్రెస్ మీట్ పెట్టింది కానీ, బొగ్గన రాజేంద్ర గారు ఆయనతో పాటు పెట్టిన ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మీద పెట్టిన ప్రెస్ మీట్లు ఒక్క కౌంటర్లో ఉండదు. దానికి మీరు గమనించుకొని కావాలంటే, మీరు రిఫర్ చేసుకొని కావాలంటే. ఎందుకంటే కేవలం అబద్ధాలు ఒక డంపింగ్ యార్డ్లో డంప్ చేసినట్టు చేసేసి అధికారం తెచ్చేసుకున్నారు. తెచ్చిన తర్వాత ఏమవుతుంది? అధికారం లేనప్పుడు డంపింగ్ యార్డ్ వేయడం చాలా సులువు. అధికారం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ప్రతిదీ విశ్లేషణాత్మకంగా కళ్ళకు కట్టినట్టు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో ఫిగర్స్ ఉంటాయి. యూ కెనాట్ డీవియేట్ ఫ్రమ్ దోస్ ఫిగర్స్. అది ముఖ్యంగా ఆర్బీఐ డేటా, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లు, ఇవి మనకి మూలాలు. అర్థమైందా? వీటిల్లో సత్య ప్రమాణాలని 100% జస్టిఫై చేస్తూ యాక్యురసీ. ఎందుకంటే కాగ్ రిపోర్ట్ నెత్తి కొట్టేసేది వాళ్ళని. పిచ్చి పిచ్చి ఫిగర్లు అందరూ రిఫ్లెక్ట్ అయితే దే ఆర్ ఆన్సరబుల్. సే ఫర్ ఇన్స్టెంట్ వాళ్ళు అన్నట్టు 14 లక్షల కోట్లు అప్పు అనుకుని ఫిగర్ వేసేసారు అనుకోండి, ఆ ఇర్రెగ్యులారిటీ ఎక్కడికి వెళ్ళింది అన్నది జస్టిఫై చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుంది? 14 లక్షలు ఇక్కడ వేసావు, దానికి తగ్గట్టు ఇప్పుడు బ్యాంకులోనే ఉండాలి, లేదా ఖర్చు అయినా చూపించాలి. ఖర్చు గత ప్రభుత్వం చూపించలేదు. ఎందుకు చూపించలేదు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు డబ్బులు, అప్పులు? ప్రజలకు అర్థం అవ్వాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతులతో, దాన్నే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అంటారు. రెండోది, కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఉన్న బ్యాంకులతోనే, ఇంక్లూడింగ్ అమరావతికి అప్పు కూడా వరల్డ్ బ్యాంక్కి కేంద్ర ప్రభుత్వ సిఫార్సుతోనే మనకు అప్పు వచ్చింది. దీని అర్థం ఏంటి? ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వం రిఫర్ చేసిన కార్పొరేషన్స్ త్రూగా అప్పులు, ప్రభుత్వం సహాయం అందిస్తామన్న భరోసాతో వచ్చే అప్పులే తప్ప ఎవడు మట్టుకాడు ఎల్లయ్య పొల్లయ్య దగ్గర నుంచి చేతి బదులు తీసుకొచ్చి ప్రభుత్వాలు నడపరు. ఇది ప్రభుత్వం గ్రహించండి. ఫస్ట్ ప్రభుత్వం గ్రహించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఈ ప్రభుత్వం అపరందులు వేసుకుంటూ. కానీ ప్రజలు ఇది గ్రహిస్తున్నారు అన్నది కూడా ఖచ్చితంగా తెలియజెప్పాలి. సో ఈ కాంట్రడిక్షన్లో ఇబ్బడి ముబ్బడిగా చెప్పిన అబద్ధాలకి వాస్తవ రూపంలో 6,47,000 కోట్లు మాత్రమే అప్పు కింద బడ్జెట్లో ప్రవేశపెట్టారు. సో ఆ కాంట్రడిక్షన్కి సమాధానం ఎవరు చెప్పాలి? ఇప్పుడున్న ఆర్థిక మంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్పాలి. చెప్పకుండా దాటవేత. రెండోది, స్పాన్ ఆఫ్ నో టైం, ఈ 11 నెలల దగ్గర ఈ ప్రభుత్వంలో దగ్గర 1,60,000 కోట్ల పైచీలకు అప్పు తీసేశారు. అప్పు తీసుకొచ్చిన డబ్బులు ఏం చేశారన్నది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అపోజిషన్ అడుగుతుంది కదా, నేను మీరు కాదు కదా, ప్రజలకు జవాబుదారీతనమే కదా. ఈ 1,60,000 కోట్లలో ఉదాహరణకి గత ప్రభుత్వం నిర్మాణాత్మకంగా తీసుకున్న, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హాస్పిటల్కి కానీ, పోర్ట్లకు కానీ, లేదా వీళ్ళు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రపంచం తిరగబెట్టేస్తారన్న దగ్గర రేపు 30వ తారీఖు నాడు ఐకానిక్ బిల్డింగ్ ఓపెనింగ్కి వెళ్ళిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో కట్టిందే. ఏది? మిలీనియం టవర్స్, ఐకానిక్ టవర్స్ ఫర్ ద సేక్ ఆఫ్ సాఫ్ట్వేర్. నిన్న మళ్ళీ పోనీ ఇటు తిప్పి బ్రహ్మాండమైన ల్యాండ్ ఇచ్చేసాం, ఇంకా టీసీఎస్ కన్నారు, ఇంకోటి ఏదో వరుసగా దేనికి తగలెట్టారు. ఇవన్నీ చూస్తే ఇవాళ విప్రో అనే సంస్థ, నేను మొన్న లాస్ట్ విశ్లేషణలో కూడా చెప్పా, ఆ సంస్థకే వాటికి కన్ఫర్మ్డ్ రిజిస్ట్రేషన్ కాలే. వీళ్ళు ఇచ్చిన ల్యాండ్ ప్రైమ్ ల్యాండ్ మళ్ళీ 7 ఎకరాలు. సో ఇట్లా మీరు ఏది తీసుకున్నా సరే హ్యూజ్ వేకెంట్ పాకెట్స్ ఆర్ దేర్ ఇన్ బిల్డింగ్లు కట్టి కూడా ఎక్కడ సాఫ్ట్వేర్ రంగానికి అవకాశాలు కూడా కల్పించలేకపోతున్నారు. కొత్త నెగోషియేషన్స్ కానీ, కొత్త డీటెయిల్డ్ డిపిఆర్లతో కానీ ఎవరు కన్విన్స్ అయ్యి కూడా రావట్లేదు. సో ఇవన్నీ డ్యామేజీలు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్కి లీడ్ అవుతున్నప్పుడు ప్రశ్నించవలసింది బొగ్గన గారు కదా, లేదా జగన్మోహన్ రెడ్డి గారే కదా. వీళ్ళు సమాధానం లేకుండా ఇస్తున్నారా? సో దీనికి మీరు అన్నట్టు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆటలో అరటిపండు రాజకీయం కొత్తగా తెరలేపుకున్నారు. నువ్వు కొట్టినట్టు నువ్వు గిల్లేవు అమ్మా అని ఆ గుంటలో ఏడు పాపుతారు ఇంట్లో. అలా పవన్ కళ్యాణ్ గారిని ఎవడైనా చిన్న మాట అనగానే అది ఒక పెద్ద విషయం చేసి కోతిపూడి బ్రహ్మరాక్షస్ చేసి ఒక పెద్ద చర్చనీయాంశం పెడుతున్నారు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నప్పుడు ఎమ్మెల్యే గెలిచే ఉన్నాడు కదా ఆయన.
ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కదా, మరి ఉడుకు మొత్తం ఎందుకు? ఎక్కడ వస్తాయి అంటే ఇలాంటివి ఆ మాటలకి అర్థాలు? ఇప్పుడు 600 జతలు చెప్పులు పంపించారు మన్యం ప్రజలకి అన్న దగ్గర, మా విజయనగరం వేపాడ దగ్గర ఒక కొండని యదాని పెట్టడానికి మరతెట్టేశారు. అదే గిరిజనులకి. అంటే గిరిజనులకి అలా నాకైతే అలా అన్నయ్య గారి సినిమా అడవి దొంగ సినిమా రావు గోపాలరావు గారికి జ్ఞాపకం వస్తుంది. 100 రూపాయల కాయిన్లు మూటకు చూపించి 100 రూపాయల నోటు చూపిస్తుంది ఎదురాని. ఆ 100 రూపాయల కాయిన్లు పక్కనే అట్రాక్ట్ అవుతారు. అట్లా మన్యం ప్రజల్ని ఇంత ఘోరంగా మోసం చేయడమా ఈ ప్రభుత్వం వాళ్ళకే సాధ్యమవుతున్నాయి. ఇవన్నీ మనం అత్యంత గమనిస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర వాయిస్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, దాన్ని పక్కదారి పట్టించి పవన్ కళ్యాణ్ గారు 600 జతలు చెప్పులు ఇస్తే అది ఎంత మంచి పని అండి. అదేంటండి బాబు, అటవీ ప్రాంతానికి సంబంధించింది అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారే. ఇది మాట్లాడతాం మనం. ఆయన చేసిన మంచి పని చారిటీ. దమ్మిడి కోడికి యాగాని శవరం సామెత ఉంటుంది. 600 జతలు చెప్పులు ఖరీదు ఎంత, ప్రభుత్వ రంగం ఎంత దాని మీద ఫోకస్ చేసి పనిచేసి ఉంటుంది, దానికైనా ఖర్చు ఎంత? కాశీలో కొబ్బరికాయ పావులా, ఇక్కడ తేడానికి ఎంత అవుద్ది? మినరల్ కార్పొరేషన్కి సంబంధించి కూడా కొన్ని లెక్కల అవకతవకలు ఉన్నాయి. ఇప్పుడు 9 లక్షల పైచీలకు దాని కాస్ట్ ఉన్న దాంట్లో 1,00,000 కోట్లకి తాకడ పెట్టి తీసుకొచ్చేస్తున్నారు 9,000 కోట్లకి. ఎక్కడ ఇవన్నీ గమనించకుండా ప్రజలు లేరనుకుంటే ఎట్లా? అసలు దొరికిన దగ్గర దొరికినట్టు ఎత్తేస్తున్నారు అప్పులు. మరి ఎక్కడో దగ్గర నుంచి వాయిస్ రావాలి కదా సార్. ఈ అప్పులన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డ్యామేజే అని కారణం వీళ్ళు చెప్తున్నారు. ఏం డ్యామేజ్? ఇప్పుడు ఉదాహరణకి సార్, ఇప్పుడు పోలవరం కట్టారు, జగన్మోహన్ రెడ్డి తట్టడం మట్టి లేదని వాళ్ళు చెప్తున్నారు కదా. కింద ఇంత పెద్ద అగాధం ఎవరి వల్ల అయింది? ఆ జగన్మోహన్ రెడ్డి వలన. ఇల్లు పునాది కడతారండి, మీ నాన్నగారు ఎప్పుడో మీ తాతగారు కట్టిన ఇల్లు ఉంటుంది, కింద అగాధం ఏడపడిపోతే మీ తాత సరిగ్గా పునాది కట్టినట్టే కదా. అదే కదా అడుగుతున్నా. పోలవరం నువ్వు సరిగ్గా కట్టుతుంటే ఈ దరిద్రం ఎందుకు 72% క్లెయిమ్ చేసుకోరు, కట్టేస్తే 72% క్లెయిమ్ చేస్తారట. కింద డ్యామేజ్ చేస్తే తెచ్చి నాకు సంబంధం లేదంటే ఆ డ్యామేజ్ అవడమే పడుతుంది. అందుకే కదా బడ్జెట్లో 6,000 కోట్లు అలకేట్ చేసుకున్నారు. మాకేటి సంబంధం అండి? రాష్ట్ర బడ్జెట్కి ఏం సంబంధం పోలవరం? వై ద హెల్ వీ నీడ్ టు పే ఫ్రమ్ అవర్ పాకెట్స్. అది జాతీయ హోదా కేంద్ర ప్రభుత్వం చేయవలసిన పని. ఈ ప్రశ్నిస్తారు. సో ఇవన్నీ ఫైనాన్షియల్ డీవియేషన్స్, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు ఎక్కడే సమాధానం రావాలి మాకు? ఈ ప్రభుత్వం నుంచే. ప్రభుత్వం దాన్ని ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మాకెందుకు అది? ఆయన ఎమ్మెల్యే గెలిపించాం, ఉప ముఖ్యమంత్రి స్థాయి ఉంది. అయితే సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రధానంగా బుగ్గ గారు ఆయన చేస్తున్నటువంటి ఒక క్వశ్చనింగ్ ఏంటంటే, ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు అప్పిస్తారో మన రాష్ట్రానికి, వాళ్ళకి ఈ మైనింగ్కి సంబంధించిన గనుల్ని వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయబోతున్నట్టుగా, ఇఫ్ ఇన్ కేసు తీర్చలేకపోతే వాళ్ళు ఆ మైనింగ్ త్రూ అప్పు తీర్చుకునేలాగా ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తాయి. మైనింగ్ లీజింగ్ కొత్త పాలసీ వచ్చింది కదా సార్, ఓపెన్ పాలసీ, ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. మైనింగ్ లీజింగ్ ఇంత కాస్ట్ అని ఇచ్చేస్తున్నారు. ఏం చేస్తాం మనం? ఇప్పుడు గతంలో ఓబులాపురం మైన్స్ ఏముంది, ప్రభుత్వం చేసినప్పుడు అట్టర్ లాస్, అది రూపాయలే చంద్రబాబు గారి గవర్నమెంట్లోనే. కౌంటర్ పయ్యవాళ్ళు కేశవ్ గారు, నాగ జనార్దన్ రెడ్డి అందరూ కమిటీ కూడా వెళ్ళారు అప్పుడు. కానీ ఆయన పేరేంటండి, గోల్డ్ కింగ్ కర్ణాటక కేజీఎఫ్. ఓబులాపురం మైనింగ్ చేసాడు గాలి జనార్దన్ రెడ్డి. ఎన్ని కోట్లు సంపాదించాడు సార్? మరి ఇది ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? సేమ్ ఇది కూడా అదే కాన్సెప్ట్. అంతకనే వెళ్ళే. సో ఇవన్నీ ఖచ్చితంగా వాయిస్ మాడ్యులేషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు సమాధానం చెప్పకుండా దాటవేద్ద ద్వారంతో నేను కౌన్సిలర్ కన్నా ఎక్కువే కదా, ఎమ్మెల్యే గెలిచాను కదా అని మాట్లాడకుండా అంత మాట అంటావా అని దాని మీద డిబేట్లు ఎడితే ఏమైనా అర్థం ఉందా? రైట్ సార్. ఓకే థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.